భారత్ దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరగాల్సిన 2 టెస్టుల సిరీస్ డిసెంబర్ 26న జరిగే మొదటి టెస్ట్తో ప్రారంభమవుతుంది. ఈ టెస్ట్ సిరీస్ కోసం భారత జట్టు పూర్తి స్థాయిలో సిద్ధమవుతోంది. ఇంతవరకు దక్షిణాఫ్రికా గడ్డపై ఒక్కసారి కూడా టెస్ట్ సిరీస్ గెలవని భారత జట్టు ఈసారి మాత్రం చరిత్రను తిరగరాయాలన్న పట్టుదలతో ఉంది. అందులో భాగంగా భారత జట్టు యాజమాన్యం అత్యుత్తమ ఆటగాళ్లతో కూడిన జట్టును సిద్ధం చేసింది. సిరీస్ ప్రారంభానికి ముందుగానే సెంచురియన్ చేరుకుని ప్రణాళికలను రూపొందించే పనిలో పడింది. అంతా సజావుగానే సాగుతోందనుకుంటున్న సమయంలో టీమిండియాకు 2 ఎదురు దెబ్బలు తగిలాయి. టీమిండియా ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ చేతివేలికి అనుకోకుండా గాయమైంది. గాయం తీవ్రంగా ఉన్నందున వెనువెంటనే భారతదేశానికి పయనమయ్యాడు. ఈ షాక్ నుండి తేరుకోకముందే కోహ్లీ ప్రాక్టీస్ మ్యాచ్ నుండి అర్ధాంతరంగా వైదొలిగి వ్యక్తిగత కారణాలతో భారతదేశానికి బయలుదేరాడు. మొదటి టెస్ట్ సమయానికి కోహ్లీ మళ్లీ తిరిగొస్తాడని బీసీసీఐ పేర్కొంది. ఈ టెస్ట్ సిరీస్ WTC ఛాంపియన్షిప్ కు చాలా కీలకం. అలాంటి సిరీస్ కు ప్రపంచ కప్ తర్వాత ప్రాక్టీస్ కూడా పాల్గొనకుండా కోహ్లీ డైరెక్ట్ గా మ్యాచ్ లో పాల్గొంటే సత్తా చాటగలడా అనే అనుమానం అభిమానుల్లో నెలకొంది. ఇక బీసీసీఐ మాత్రం గైక్వాడ్ స్థానంలో భారత యువ ఆటగాడు సర్ఫరాజ్ ఖాన్ ను టెస్ట్ జట్టులోకి ఎంపిక చేయాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ముంబైకి చెందిన సర్ఫరాజ్ ఖాన్ చాలా కాలంగా భారత జట్టులో చోటు కోసం ఎదురు చూస్తున్నాడు. మొన్నటి వరకు దక్షిణాఫ్రికా ఏ జట్టుతో భారత జట్టు తరపున ఆడిన సర్ఫరాజ్ ఖాన్ ఇప్పుడు అంతర్జాతీయ వేదిక మీద టెస్ట్ ఫార్మాట్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు. రుతురాజ్ గైక్వాడ్ లేకపోవడం పెద్ద లోటే, కానీ సర్ఫరాజ్ ఖాన్ అతడి స్థానాన్ని సమర్థవంతంగా భర్తీ చేస్తాడని ఆశిస్తున్నారు అభిమానులు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.